బంగారు కళ్ళ బుచ్చెమ్మో, చెంగావి చెంప లచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమూతి సుబ్బమ్మో. ఈ పాట లిరిక్స్ వినగానే గుర్తుకొచ్చే హీరోయిన్ అందాల బొమ్మ సోనాలి బింద్రే. ఈ బాలీవుడ్ సోయగం టాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు నువ్వు అంటూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కట్టిపడేసిన ఈ భామ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. తెలుగు ఇండస్ట్రీకి దూరమై 20 ఏళ్ళు అవుతుంది. అయినా ఆమెను మర్చిపోలేదు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక్కడే ఇలా ఉంటే బాలీవుడ్ చిత్రాలతో అశేషమైన ఫ్యాన్స్ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దోచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు, శంకర్ దాదా వంటి హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు మూవీస్ చేసింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నిర్మాత గోల్డీ బెహ్ల్ను వివాహం చేసుకుంది. వీరికి 2005లో బాబు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. సోనాలి బింద్రే ఈ తరం ఆడియన్స్కు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు సౌత్ కుర్రాల హృదయాలను కొల్లగొట్టిన కలల రాకుమారి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించి టాప్ హీరోయిన్గా కొనసాగింది. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మా హమ్మా పాటతో సౌత్ ఇండియాలో ఫేమస్ అయింది. ఈ పాట సోనాలి కెరియర్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఒకవేళ ఈ సాంగ్ హిట్ కాకపోతే సినీ పరిశ్రమలు వదిలేయాలని ఫిక్స్ అయిందట సోనాలి. 2013లో చివరిసారిగా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దోబారా సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత గాట్ టాలెంట్, ఇండియాస్ బెస్ట్ డ్రామావేజ్ టెలివిజన్ సిరీస్, అజీబ్ దాస్తాన్ హయ్యే వంటి రియాలిటీ షోలో జడ్జిగా కనిపించి అలరించింది. 2018లో క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్ల పాటు న్యూయార్క్లో క్యాన్సర్కు చికిత్స తీసుకొని కోలుకుంది సోనాలి. ఆ తర్వాత బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు తిరిగి సినిమాలలో సందడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కుటుంబం కోసమే సినిమాల్లోకి అడుగుపెట్టినట్టు తెలిపింది సోనాలి. సినిమాల్లోకి వచ్చాక తన డ్యాన్స్పై చాలా విమర్శలు వచ్చాయని, చాలామంది కొరియోగ్రాఫర్స్ తిట్టేవారని పేర్కొంది. ఆ సమయంలో డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ కాలేరని ఓ నమ్మకం ఉండేదని, దీంతో షూట్ అయిన వెంటనే డ్యాన్స్ శిక్షణ తీసుకునేదాన్ని అన్నారు. 5 సినిమాల తర్వాత హమ్మ హమ్మ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఆ పాటకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్ అని, అతని సోదరుడు రాజసుందరం పక్కన డ్యాన్స్ చేయాలని ప్రభుదేవ కొరియోగ్రఫీ కావడంతో ఎంతో ఇష్టపడి ఆ సాంగ్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఆ పాట చేయలేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేదాన్ని. ప్రస్తుతం తనకు డబ్బు అవసరం ఉందని, అందుకే తిరిగి సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. కుటుంబం క్లిష్టమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని, ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రలు వస్తే చేసేందుకు రెడీగా ఉన్నట్లు కూడా సోనాలి పేర్కొంది. సోనాలి తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఓ సందర్భంలో తెలియజేసింది. నేను 2018లో క్యాన్సర్ బారిన పడ్డాను. ఈ వార్త కుటుంబాన్ని ఎంతగానో కలిచివేసింది. నేను ఓ రియాలిటీ షో చేస్తున్న సమయంలోనే నేను అనారోగ్యం బారిన పడ్డా. జనరల్ చెకప్ కోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏదో చిన్న ప్రాబ్లం అని చెప్తారు అనుకున్నా. మెడికల్ టెస్టులు చేయించి తర్వాత క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఈ విషయం నా భర్తకు చెప్పగానే ఒక్కసారిగా నైరాశ్యంలో కూరుకుపోయారు. అప్పటికే క్యాన్సర్ చివరి దశ స్టేజ్ 4లో ఉన్నట్టు తెలిపారు. బతికే అవకాశం కష్టమని, కేవలం 30% ఛాన్స్ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. అన్నింటికి దూరంగా ఉంటూ చికిత్స స్టార్ట్ చేశా. కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స అని అప్పుడే తెలిసింది. ఎందుకంటే నాకు జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా. కానీ కీమోథెరపీ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. ఇంచుమించు చావు నుండి బయటపడ్డా అని తన బ్యాడ్ ఫేస్ తలుచుకొని బాధపడింది సోనాలి బింద్రే. దీని నుండి కోలుకున్నాక ఆమె ద బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్తో అలరించింది. అలాగే బుల్లితెరపై కూడా పలు షోల్లో జడ్జిగా వ్యవహరిస్తుంది ఈ బాలీవుడ్ భామ. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని సోనాలి వెల్లడించింది. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. చాలామంది నిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేసేవాళ్ళు. నాపై జోకులు వేసుకొని నవ్వేవాళ్ళు. నేను ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో హీరోయిన్లంతా కాస్త బొద్దుగా ఉండేవాళ్ళు. నన్ను కూడా అలా ఉండమని చెప్పేవాళ్ళు. నా బాడీలో షేపులు కోరుకునేవాళ్ళు. కానీ వారి మాటలను నేను పట్టించుకోలేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి అనుకున్నాను. అభిమానులు నన్ను ఆదరించారు, స్టార్ హీరోయిన్ను చేశారు అని సోనాలి చెప్పుకొచ్చింది. ఇప్పటితో పోల్చితే ఒకప్పుడు సినీ పరిశ్రమలో భిన్నంగా పరిస్థితులు ఉండేవని సోనాలి వివరించింది. నా తోటి నటులతో నిర్మాతలే సంబంధాలు అంటగట్టేవాళ్ళు.
వాటిలో ఏమాత్రం వాస్తవం ఉండేది కాదు. సినిమా ప్రమోషన్ కోసమే ఫేక్ రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు, మీడియాకు వాళ్ళే లీకులు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి పనికిమాలిన ట్రెండ్ ఇప్పటికీ సినీ పరిశ్రమలో ఉంది. అప్పట్లో ఈ విషయం తెలిసి నేను ఆశ్చర్యపోయాను. కానీ ఆ తర్వాత విషయం అర్థమైందని వివరించింది. నిర్మాతలందరూ నన్ను లావు కావని చెప్పేవారు. అలా ఉంటేనే అవకాశాలు దక్కుతాయని చెప్పేవాళ్ళు. సన్నగా ఉన్నామని హేళన చేసేవారు. నా నల్లటి జుట్టుపై కూడా విమర్శలు చేసేవారు. అయినా నేనెప్పుడూ కంగారు పడలేదు. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడిచాను. డ్యాన్స్ రాకపోతే ఇండస్ట్రీలో మనుగడ ఉండదని చాలామంది అనుకుంటారు. సినిమాల్లో వచ్చేటప్పటికి నాకు డ్యాన్స్ రాదు. ఆ కారణంగా డ్యాన్స్ మాస్టర్స్ తిట్టేవారు. ఖాళీ సమయం దొరికితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. క్లాసికల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన బొంబాయి సినిమాలో హమ్మ హమ్మ పాట చేసే అవకాశం దక్కింది. అప్పటి వరకు నేను చేసినవి కేవలం 5 సినిమాలు మాత్రమే. ఆ పాటతో నాకు ఎనలేని గుర్తింపు వచ్చింది అని సోనాలి పేర్కొంది. ఇక సోనాలి బింద్రే అభిమాని ఒకరు ఆమెను చూడడం కోసం నీళ్ళలో దూకి చనిపోయిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. 90లలో ఆమె వెలుగుతున్న సమయంలో జరిగింది. ఈ విషయం రీసెంట్గా ఓ పాడ్కాస్ట్లో చర్చకు వచ్చింది. దానిపై సోనాలి ఏమని స్పందించింది అంటే, అప్పట్లో సోనాలి భూపాల్ వెళ్ళినప్పుడు ఓ అభిమాని ఆమె చూడడానికి వచ్చారు. అయితే ఈ క్రమంలో అక్కడున్న చిన్న చెరువులో దిగి అటువైపు వెళ్ళి ఆమెను చూద్దామనుకున్నాడు. అయితే అది సాధ్యం కాలేదు. అతను మృతి చెందాడు. ఈ విషయమై ఆమెను ఇప్పుడు ప్రశ్నించారు. దానికి సోనాలి స్పందిస్తూ తాను ఆ సంఘటనను నమ్మలేకపోతున్నాను అని చెప్పింది. ఈ క్రేజీ ఫ్యాన్ కల్చర్ తనకు అర్థం కాదు అని అన్నారు. తనకు ఇప్పటిదాకా ఆ సంఘటన గురించి తెలీదు అని చెప్పారు. నిజంగా జరిగిందా అని ఎదురు ప్రశ్నించారు. అసలు ఒకరు తమ అభిమాన హీరోయిన్ను చూడటం, ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నమ్మలేని సంగతి అన్నారు. ఫ్యాన్ మెయిల్స్ ఉన్నాయి. నాకు ఉత్తరాలు వచ్చేవి. కొందరు రక్తంతో ఉత్తరాలు రాసేవారు. అయితే నిజంగా వాళ్ళ రక్తమేనా, అసలు అది రక్తమేనా అనే సందేహం వచ్చేది. ఎందుకు మనుషులు తమలాంటి మరో మనిషి కోసం ఇలా తాపత్రయపడతారో అర్థం కదని చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్లో ఉన్న ఫ్యాన్ కల్చర్, హీరో హీరోయిన్ పట్ల అబ్సెషన్ నాకు ఆశ్చర్యంగా ఉన్నా అస్సలు ఇష్టం ఉండవని చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి గతంలో తాను నటించిన ఓ సినిమా నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఫేక్ న్యూస్లపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నేను నటించిన డూప్లికేట్ చిత్రం నాకు వృత్తిపరంగా ఎన్నో పాఠాలు నేర్పింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని, అది సినిమాకు ఎంతో కీలకమని చిత్ర టీం చెప్పింది. అందులో నటించడం సవాలుగా అనిపించి షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఆతృతగా ఎదురుచూశా. కానీ షూటింగ్ మొదలుపెట్టాక నేను చేస్తున్నది కీలక పాత్ర కాదని, కార్టూన్ వంటిదేనని భావన కలిగింది. కథను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానని తెలుసుకున్నా. అప్పటి నుంచి వచ్చిన పాత్ర గురించి లోతుగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆలోచించి ఎంపిక చేసుకుంటున్నా. ఇప్పటికీ ఎవరైనా ఆ సినిమా పాటలు ప్లే చేసినా, దాని ప్రస్తావన తెచ్చినా నాకు నా పాత్ర గుర్తుకు వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక అలాంటి వాటిని ఎంచుకోకుండా జాగ్రత్త పడుతున్నా అని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ల గురించి కూడా సోనాలి స్పందిస్తూ, రూమర్స్, ఫేక్ న్యూస్ సృష్టించడం చాలా తేలిక. సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఇలాంటివి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు ఇవి నియంత్రణలోనే ఉన్నాయనిపిస్తుంది. సాంకేతికతను ఉపయోగించి నకిలీ వార్తలను సులభంగా గుర్తించగలుగుతున్నారు. గతంలో ఏదైనా నకిలీనా కాదా అని తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు 10 నిమిషాల్లో తెలుసుకోగలుగుతున్నారు అని సోనాలి తన అభిప్రాయం తెలిపింది. 90లలో సినిమా పరిస్థితులను కూడా గుర్తు చేసుకున్నారు సోనాలి. అప్పటి నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవి. ఎంతోమంది సహనటులతో నాపై రూమర్స్ సృష్టించారు. వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు. ఇప్పటికీ ఈ పనికిమాలిన ట్రెండ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. 90ల్లో సినిమా నిర్మాతలే హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కోసమే ఇలా చేయడం తెలిసాక నేను చాలా ఆశ్చర్యపోయాను అంటూ సోనాలి తన అభిప్రాయం తెలియజేశారు.